నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తాడేపల్లిగూడెంలో భవనాల కూలివేత పైన వైసీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. పర్మిషన్ హైకోర్టులో పిటిషన్ పెట్టినా కానీ పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తారన్నట్టు టీడీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. మరి దీని గురించి మనం మాట్లాడదాం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిటిస్ట్ అయిన మధుసూదన్ రెడ్డి గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ఈ భవనాలను కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ కూల్చివేస్తే వీళ్ళు అడిగి ఎందుకు కూల్చలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటారు ఈ తాడేపల్లిలో జరిగినటువంటి భవనాల కూల్చివేత మీద? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయమ్మా. ప్రతి రాజకీయ పార్టీలకి కొన్ని ఆకాంక్షలు, కొన్ని కోరికలు ఉంటాయి. మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అని అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత మొట్టమొదట ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి ప్రజావేదిక 8 కోట్లు పెట్టి ప్రజాధనంతో ప్రభుత్వ అధికారులందరూ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద బాగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అది మామూలు కాంక్రీట్ కాదు, నిర్మిస్తే దాన్ని ఇష్టం లేదనుకో నట్టుబోర్డులో తీసుకొని ఇంకో చోట బిగించుకోవచ్చు. అటువంటి దాన్ని నెట్టనిలో కూల్చాడా లేదా? కూల్చేసిండా లేదా? ఆ రోజు మీరు కోర్టు పర్మిషన్తో కూల్చారా? ఈరోజు కూల్చింది ఏందో చెప్పనా? అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెంట్కి తీసుకున్నారమ్మా, లీజుకి. ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు. మాకు కూడా ఇస్తే పోలా. ఇప్పుడు మీకెందుకు? చాలా పార్టీలు ఉన్నాయి కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, ఈ దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ. సిపిఎం ఉంది, ఈ దేశంలో ప్రజలకు సేవ చేసి పార్టీ. అన్ని పొలిటికల్ పార్టీలకి ఎందుకు లేదా? మీ పార్టీకి ఒక్కదానికి ఎందుకు తీసుకున్నారో లీజుకే? మిగతా పార్టీలు లేవా? అంటే మన పార్టీ ఆఫీసుల కోసం ఒక గుంటూరు జిల్లాలో సెంట్రల్ ఆఫీసే కాదు, అన్ని జిల్లాల్లో భూములు కేటాయించుకొని ఉన్నారు వీళ్ళు. అది ఒక పెద్ద స్కామ్ కింద ఉంది. అది కూడా బయటకు వస్తుంది. అంటే మీరు కూలిస్తేనేమో స్వచ్ఛమైన కోర్టు ఆర్డర్లతో కూల్చినట్టు, మిగతా ప్రభుత్వం చేస్తే అది అక్రమంగా కూల్చినట్ట. అందువల్ల ఏంటంటే విభజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఋషికొండ మీద ఉన్నాయమ్మా బిల్డింగ్లు ఉన్నాయి. వాటి బిల్డింగ్లు చాలా అద్భుతమైన బిల్డింగ్లు అమ్మా. 9.9 ఎకరాల్లో టూరిజం డెవలప్మెంట్ కింద అప్పట్లో బిల్డింగ్లు కట్టారు. వాటి ఏదైనా ఒక బిల్డింగ్కి ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ వేసినంటే 100 years చేసి ప్లాన్ వేస్తారు. 25 సంవత్సరాలు కూడా కాలేదమ్మా. ఆ బిల్డింగ్లు ఎందుకు కూల్చారు మీరు? అంటే 25 years కూడా లైఫ్ టైం లేకుండా ఉన్నాయా? ఋషికొండలో రిసార్ట్స్ని ఏ విధంగా కూల్చారు? ఏ కోర్టు పర్మిషన్ తీసుకొని కూల్చారు? అంటే ఒక తప్పుడు రిపోర్ట్ రాపించుకొని ఆ 9.8 ఎకరాలు 19,986 చదరపు మీటర్లో ప్యాలెస్లు నిర్మాణం చేసుకున్నావు కదా, వాటిని ఎందుకు కూల్చావు? ఎవరిచ్చారు రిపోర్ట్ నీకు? అవి కూల్చడానికి రిపోర్ట్ ఎవరిచ్చారు నీకు? అట్లా సెంట్రల్ గవర్నమెంట్ని, టూరిజం శాఖ వాళ్ళు తప్పు పట్టించారు. బాగా వర్కింగ్ ఉండి సంవత్సరం ఆదాయం వస్తున్నటువంటి టూరిజం బిల్డింగ్లు కూల్చింది ఎవరు? మీ క్యాబినెట్ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ టూరిజం శాఖ మినిస్టర్లు కదా. అప్పుడు గుండె రగలలేదంటారా? బాగా ఉన్న బిల్డింగ్లు ఎందుకు కూల్చారు? అంటే మీ ప్యాలెస్లు కట్టుకోవడం కోసం, మీ యొక్క డిక్టేటర్షిప్ పరిపాలన కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి సిఆర్డి చట్టాలని, పర్యావరణ చట్టాలని అన్నిటినీ తొంగలో దుక్కి వీళ్ళు చేసిన కాడికి విధ్వంసం ఎవరు చేశారు? అందువల్ల ఏంటంటే తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలించడం కాదు. ఇవాళ సరే నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంటే ఎమ్మెల్యేగా ఎందుకు రాలేదు? నిన్న అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. నిన్న అసెంబ్లీలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కాకముందే వెళ్ళిపోయారు ముందే. అంటే అహంకారం, నియంతృత్వం. ప్రజా దేవాలయం అంటే గౌరవం లేదా? ఎందుకు కూర్చోలేదు? నీలాగా అందరు ఎమ్మెల్యేలు కదా గెలిచిన వాళ్ళు 175 మంది. అందరు ప్రమాణ స్వీకారం అంటే నువ్వు చేసే ప్రమాణ స్వీకారాన్ని అందరు చూడాలా? ఇప్పుడు అందరు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు విఘ్నుడైన ఎమ్మెల్యే ఏం చేయాలా? కుర్చీలో కూర్చో. అందరికన్నా ముందు కావాలని పర్మిషన్ తీసుకున్నారు. పోనీలని చంద్రబాబు ఇచ్చారు. అట్లా తెచ్చిస్తారమ్మా పర్మిషను. ఫస్ట్ ఎప్పుడైనా సరే
కూటమి స్పీకరు ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేస్తారు, తర్వాత మంత్రి మండలి చేస్తుంది, మంత్రి మండలి అయిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తారు. కానీ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా యాజ్ ఏ ఎమ్మెల్యే, అంతే. సాధారణ ఎమ్మెల్యేగా చివరిన రావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రిక్వెస్ట్ కాదు, పాడు కాదులమ్మా, పెద్ద ఆయన దయ తెలిసి ఎందుకు ఏడుస్తుంటాడు అని చెప్పి మామూలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి, ఆ నుంచి అక్షర క్రమంలో వస్తుంది. తెలియని విషయం అదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది. జే కదా, జగన్మోహన్ రెడ్డి జే కాబట్టి ఆ జే వచ్చినప్పుడు చెయ్యాలా, కానీ ముందే చేస్తారు. కానీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, మంత్రి మండలి అయిపోయిన తర్వాత నీకు ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? గౌరవం ఇచ్చింది కదా సభ. నాటి సభ కౌరవ సభ, నాటి సభ పందుల సభ, నేటి సభ గౌరవ సభ. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా ప్రజాస్వామ్యంలో ఇప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రజాస్వామ్యబద్ధంగా నేను గౌరవిస్తున్నాను అని ఒక్క మాట అంటే అతని గౌరవం పెరిగేది. అతనికి ఓట్లేదని ప్రజల్ని నిందిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా తల్లి. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. రెస్పెక్ట్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించాలి. నువ్వెందుకు ప్రశ్నిస్తావు? నీకేస్తే మంచిది, ఏతోటి చెడ్డదా అంటే ఈవీఎంల మీద బడి ఆడటం. మన 19లో 151 సీట్లు వచ్చినాయిగా, అప్పుడు ఎందుకు ఆడవలేదా ఈవీఎంల మీద? అందువల్ల ఏంటంటే ఈ కాకలబుల్ స్టోరీలకి కాలం చెల్లిపోయింది. ఏకస్వామ్య పాలనకి, నియంతృత్వానికి, అహంకారానికి, డిక్టేటర్షిప్కి సీమాంధ్ర ప్రజలు సమాధి కట్టారు. అందులో చిన్న సమాధి కట్టలేదు, ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి తెచ్చారు. కాబట్టి నీవు కులాల కంపుని రగిల్చావు. నేను ఒకటి చెప్తానమ్మా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉండేది చెప్పనా తల్లి? కాపులు అత్యధికంగా ఓట్లు ఉంటారు, 67 లక్షలు. ఓకేనా? తర్వాత కాపులు 67,25,000 మంది ఉంటారు. రెడ్లు 26,69,000 ఉంటారు. కమ్మలు 19,87,000 మంది ఉంటారు. వైశ్యులు 13,41,000 మంది ఉంటారు. క్షత్రియులు 4,12,000 మంది అబోవ్ ఉంటారు. బ్రాహ్మణులు 5,54,000 మంది ఉంటారు. మత్స్యకారులు 15,74,865 మంది ఉంటారు. వాల్మీకి బోయ 9,69,000 మంది ఉంటారు. కొప్పుల వెలమ 9,65,000 మంది అబోవ్ ఉంటారు. పద్మశాలీలు 9,24,000 మంది ఉంటారు. రజకులు 8,41,557 మంది ఉంటారు. గౌళ్ళు 19,78,826 మంది ఉంటారు. ఒడ్డెర్లు 5,54,657 మంది. యాదవ 25,54,037 మంది. ముస్లిం సోదరులు 23,84,492 మంది. నాయి బ్రాహ్మణులు 4,15,520 మంది. కాళింగులు 3,57,070 మంది. కురుబ 5,37,232 మంది. తర్వాత కంసాలి 2,75,691 మంది. గవర్లు 2,62,436 మంది. తర్వాత కుమ్మరి 2,52,127. ఒప్పర్లు 2,36,506. దూదేకుల 2,25,011. తర్వాత పోలనాటి వెలమ 2,02,840. ముదిరాజులు 1,83,718. సుగాలి 1,73,506. భగత 1,25,631. ఎస్సీ మాల సామాజిక వర్గం 35,46,748. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 25,54,037. ఎస్టీ యానాదులు 3,09,193. క్రిస్టియన్లు 3,15,320. ఎరసి ఈ మొత్తం కలిపి 4,13,33,702. 4,13,33,702. దాంట్లో పోలింగ్ నమోదైనవి 3,38,38,349. ఇన్ని వర్గాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తే మీరు మొత్తం కలిసి దోపిడీ చేసేసి ప్రజల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా, అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు లేని వ్యక్తి
ఏట్లో ఉన్న ఒకటే, గూట్లో ఉన్న ఒకటే. అందువల్ల ప్రజాదేవాలయంలో కూర్చొని ప్రశ్నించాల్సింది పోయి అంటారు 4 మాటలు. గతంలో మీరు ఎన్ని తిట్టారు? మీ దేవతల భాష వినలేదా ప్రజలందరూ? వాళ్ళ దేవనాగరిక భాష వినలేక యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కప్పెట్టింది మన అందరి అమ్మ భాష తెలుగు భాషని దుర్భషల భాషలుగా మార్చేసి ఆ భాషే వాళ్ళని చంపేసిందని నేను పదే పదే చెప్తున్నాను. వాళ్ళ దేవతల భాషకి శరమగీతం పెట్టారు. అందువల్ల తెలుగు భాషని గౌరవించడం నేర్చుకోమను, తెలుగు మాట్లాడటాన్ని నేర్చుకోమండి. భాష అనేది ఆభరణం లాంటిది. ఒంటికి శరీరానికి అలంకారాలు ఏ విధంగా అలంకరించుకుంటాడో భాష కూడా నీట్గా ఉంటేనే ప్రజలు గౌరవింపబడతారు. కానీ ప్రజల చేత చిత్కరింపబడాల్సి వస్తుంది, కష్టాలు కోరి కొని తెచ్చుకోవాల్సిందని మాత్రం చెప్పగలను. సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. జై హింద్.